నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జ్యోతినగర్ కాలనీలో పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్తో పాటు 40 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ తెలిపారు, సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాల్ని సీజ్ చేశారు. ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రజల్లో భద్రతాభావం పెంచడమే లక్ష్యంగా జరిగిందని ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదాల్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డీఎస్పీ సూచించారు. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా గౌరవనీయులు ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆత్మకూరు టౌన్ లో నెహ్రూ నగర్ ప్రాంతంలో ఈ జ్యోతినగర్ ప్రాంతంలో ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో 2 సిఐలు, ఆత్మకూరు సి గంగాధరరావు, సంగం సి శ్రీనివాసరెడ్డి, 10 మంది ఎస్ఐలు, ఒక 40 మంది కానిస్టేబుల్స్, ఉమెన్ కానిస్టేబుల్స్ అంతా కలిపి ఈ జ్యోతినగర్ లో కార్యక్రమం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ గంజాయి సంబంధించి ఆపరేషన్ ప్రహార్, వజ్రప్రహార్ కార్యక్రమాన్ని ప్రభుత్వము చేపట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గంజాయి లేకుండా ఎక్కడ కూడా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ గంజాయి వలన చాలా మంది నష్టపోతున్నారు, చాలా మంది యువత నష్టపోతున్నారు, ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి. కాబట్టి దీనికి ఈగల్ అనే ఒక ఐజీ గారు ఉన్నారు, ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు చేయడం జరిగింది. అంటే ఇల్లు కూడా అనుమానం ఉన్న ఇళ్లను సర్చ్ చేయడం జరిగింది. ఒక 25 మోటార్ సైకిళ్లు సీజ్ చేయడం జరిగింది. అవన్నీ పరిశీలించడం జరుగుతుంది, సరైన రికార్డ్స్ ఉన్నాయా లేదని చెప్పి. అందరికి కూడా ఈ కాలనీ వాసులు అందరికి కూడా కలిపి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈ గంజాయి తాగొద్దండి, గంజాయి తాగితే జరిగే నష్టాల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరన్నా అలాంటి తాగే వాళ్ళు ఉంటే సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది. 112 కాల్ చేసి, లేకుంటే స్థానికంగా ఉన్న ఎస్ఐ గాని సిఐ గాని సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్ యాక్షన్ సంబంధించి కూడా చాలా మంది హెల్మెట్స్ పెట్టడం లేదు. అవి పెట్టుకొని రోడ్డు భద్రతను పాటించమని, నియమాలు పాటించమని, చట్టబద్ధంగా ప్రవర్తించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దొంగతనాల గురించి కానీ, ఈ సైబర్ నేరాల గురించి కానీ వీళ్ళందరికీ ఉద్దేశించి చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా చూడమని ఈ కార్డన్ సెర్చ్ అనేది కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం నేరాలను నియంత్రించడమే ప్రధాన ప్రాధాన్యతగా పెట్టడం జరిగింది.